ప్రతాప్ చెంప చెల్లుమనిపిస్తుంది ధరణి. ఎంత ధైర్యమే నీకు, నన్నే కొడతావా? ఇవాళ నీ బ్రతుకు నా చేతుల్లో నలుగుతుంది చూడు అంటూ ధరణి చెయ్యి పట్టుకుని లాక్కుంటూ చెట్ల పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్తాడు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న ధరణి ఒక్కసారిగా భయంతో వణుకుతూ, ప్లీజ్ నన్ను వదిలేయి, మా అమ్మను అనేసరికి కోపంతో కొట్టాను అంటూ బ్రతిమలాడుతుంది. చేతికి చిక్కిన అవకాశాన్ని వదులుకునే అంత పిచ్చోడిని కాదు ఈ ప్రతాప్. నిన్ను వదలను, ఇవాల్టి నుండి రోజు నా చేతుల్లో నీ అందాలు నలగాల్సిందే అంటూ పగలబడి నవ్వుతూ ధరణిని ఈడ్చుకుంటూ అక్కడే ఉన్న గడ్డిపై పడేస్తూ తన మీద పడే ప్రయత్నం చేస్తాడు. ఆమె భయంగా ఏడుస్తూ చుట్టూ చూస్తుంది. ఎవ్వరూ లేరక్కడ. అప్పుడే తన చేతిలో ఉన్న పూల బుట్టలో కనబడింది గుడిలో పూజారి ఇచ్చిన టెంకాయ చుప్ప. ఇక ఆలోచించకుండా దానితో తన మీదకు మృగంలా వస్తున్న అతని తలపై గట్టిగా కొట్టింది. ఒక్కసారిగా కళ్ళు మసకగా కనిపించాయి అతనికి. తుల్లి పడబోతున్న అతన్ని బలంగా తోసేసి లేచి అక్కడి నుంచి పరిగెడుతుంది. ప్రతాప్ తేరుకునేలోపు ఆ రోడ్డు దాటేసింది ధరణి. క్షణంలో తన జీవితం నాశనం అవ్వడాన్ని తలుచుకుంటూనే ఇంటికి చేరి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఏడుస్తూ, ఇప్పుడు నేను కొట్టిన విషయం వాడు అందరికీ చెప్తే నాన్న పరువు పోతుంది, కాదని వాడు ఊరుకున్నా ఈసారి వాడికి దొరికితే తలుచుకుంటేనే గుండె వణుకుతుంది ఆమెకి. ఇక్కడ ధరణి అలా చేస్తుందని ఊహించని ప్రతాప్ తేరుకొని, నిన్ను వదలని ధరణి, ఇంతకింత నువ్వు అనుభవించేలా చేస్తా చూడు. నా చేతికి చిక్కిన రోజు నువ్వు కలలో కూడా ఊహించని విధంగా నిన్ను టార్చర్ చేస్తూ నీ అందాన్ని అనుభవిస్తాను అని అనుకుంటూ తన పొలంలో ఉన్న గుడిసె దగ్గరకు వెళ్ళి అక్కడ పనిచేసే అమ్మాయిని లాక్కొని లోపలికి తీసుకెళ్లి తలుపు వేసేస్తాడు. ఆ అమ్మాయి భర్త చనిపోవడంతో వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఉంటుంది. ఆమెపై చూపు పడి బలవంతంగా ఆమెను అనుభవిస్తాడు. లోపల నుండి ఆ అమ్మాయి అరుపులు, పెద్దగా కేకలు వేస్తుంది. ధరణి దక్కలేదని కసితో ఆ అమ్మాయిపై పగ తీర్చుకుంటున్నాడు ప్రతాప్. కొన్ని రోజులుగా గుడికే కాదు, అసలు బయటకు వెళ్ళడమే మానేసింది ధరణి. డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడం, ఇలా ఈ సంఘటన జరగడంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. సుమతి కూడా ధరణితో పాటే చదువుతుంది. ఇద్దరు ఇల్లు పక్క పక్కనే. మానస్ వాళ్ళ నాన్న, ధరణి వాళ్ళ నాన్న మంచి స్నేహితులు. ధరణి వాళ్ళ ఇల్లు మధ్యలో, ఒక పక్క మానస్ ఇల్లు, ఇంకో పక్క సుమతి వాళ్ళ ఇల్లు ఉంటాయి. పై చదువులకి సిటీలో చదవాలని సుమతి పట్టుపట్టేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని సుమతితో పాటు ధరణిని కూడా పంపించమని అడుగుతాడు సుమతి వాళ్ళ నాన్న. ధరణికి కూడా ఊర్లో ఉండటం ఇష్టం లేక తను కూడా సుమతితో కలిసి సిటీలో ఉంటానని చెప్పడంతో కూతురు కోసం ఒప్పుకుంటారు రామకృష్ణయ్య. అప్పటికే 2 సార్లు ధరణి కోసం ప్లాన్ వేసి ఉంటాడు ప్రతాప్. ధరణి వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా సిటీకి వచ్చేస్తుంది. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా ఊరికి వెళ్ళలేదు. కారణం ప్రతాప్ తన కోసం కాపు కాసే ఉంటాడని తెలుసు తనకి. ధరణి కోసం సుమతి కూడా వెళ్ళదు. ధరణిని ఎన్నిసార్లు అడిగినా ఈ 2 సంవత్సరాల తర్వాత ఎలాగో ఊరికి వెళ్తాం కదా అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చి చూసి వెళ్తుంటారు. వీళ్ళు వచ్చిన కొన్ని రోజులకు మానస్కు కంపెనీలో జాబ్ రావడంతో ముగ్గురు కలిసి ఒకే ఊర్లో ఉంటారు. మానస్ ఆఫీస్కి దగ్గరలో ఫ్లాట్ తీసుకుంటాడు. కాలేజ్కి వెళ్ళి వస్తున్న ధరణికి దగ్గరలో ఉన్న ఆశ్రమం తెలియడంతో అలా ఆశ్రమంలో వాలంటీర్గా చేరుతుంది. సునంద గారికి ధరణి చదివేది వాళ్ళ కాలేజ్ అని తెలిసి తనతో బాగా క్లోజ్ అవుతూ ఈవెంట్స్ గురించి ధరణితో మాట్లాడుతూ ఉంటారు. ఆమెకు కూడా ఆశ్రమంలో ఉన్న పిల్లలను, పెద్దవాళ్లను పలకరిస్తూ వాళ్ళతో బాగా కలిసిపోయి ఊరి విషయం మర్చిపోయి నార్మల్ అవుతుంది ధరణి. చిన్నప్పటి నుంచి మానస్ని అన్నయ్య అంటూ పిలుస్తుంది. సుమతి మానస్ ఊర్లో ఉన్నప్పటి నుండి ప్రేమలో ఉండటం, మానస్కు జాబ్ వస్తే పెళ్లి చేస్తామంటంతో ఇప్పుడు పెళ్లికి ముహూర్తాలు పెడతారు మానస్, సుమతి ఇంట్లో పెద్దవాళ్ళు. ధరణి కూర్చుని అలాగే ఆలోచిస్తున్న ఆమె భుజం తడుతూ పిలుస్తుంది. అప్పుడే నిద్ర లేచిన సుమతి అంటూ అప్పటి వరకు తన ఆలోచనలతో నిద్ర రాక కూర్చొని ఉన్న ధరణి సుమతి పిలిచేసరికి స్పృహలోకి వస్తుంది. ఏమైంది ధరణి, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? సుమతి కంటే ముందుగానే నిద్రలేచి ఫ్రెష్ అయి ఉండే ధరణి అలా ఆలోచిస్తూ ఉండేసరికి అర్థం కాక అడుగుతుంది సుమతి. ఏదో పీడకలో వచ్చింది, నిద్ర పట్టలేదు అంతే అని నీరసంగా చెప్తుంది. అవునా, భయపడ్డావా? కంగారుగా అడుగుతుంది. భయం వేసింది, ఇప్పుడు పర్వాలేదులే అంటూ ఉండు నీకు కాఫీ తెస్తాను అంటూ బెడ్ మీద నుంచి లేస్తూ చెప్తుంది. నేను తెస్తాలే ధరణి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో అంటూ ధరణిని వాష్రూమ్లోకి పంపించి తను కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది.
తర్వాత ఇద్దరు కాఫీ తాగి ఇంటిని క్లీన్ చేసుకుని టిఫిన్స్ కూడా కంప్లీట్ చేసుకుని 1 వీక్లో జరిగే ఎగ్జామ్స్కి ఇంట్లోనే ఉంటూ ప్రిపేర్ అవుతారు. న్యూ ప్రాజెక్ట్ విషయమై విజయ్ తనతో పాటు స్టాఫ్ని మొత్తం పరుగులు పెట్టిస్తూ వర్క్ చేపిస్తుంటాడు. మానస్ కూడా సుమతి ఎగ్జామ్స్ తర్వాత లీవ్ తీసుకుని ఊరికి వెళ్తానని చెప్తాడు. మానస్ కూడా తను ఉన్నన్ని రోజులు ఆఫీస్కు డైలీ వచ్చి లేట్ నైట్ వరకు విజయ్ కిషోర్ వాళ్ళతో పాటు ఆఫీస్లోనే ఉంటాడు. వారం తర్వాత ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి ఫ్రీ అవుతారు సుమతి ధరణి. సుమతికు మాత్రం ధరణిలో వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఏదో విషయంలో బాధపడుతుందని మాత్రం అర్థమైంది. కానీ ధరణిని అడిగి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా ఉంటూ ఆమెను హ్యాపీ చేయాలని తనతో కబుర్లు చెబుతూ నవ్విస్తూ ఉంటుంది. టీవీ చూస్తూ ఉంటారు ఇద్దరు. ఇంటి దగ్గర నుండి ఫోన్ వస్తుంది సుమతికి. పెళ్లికి కావాల్సిన చీరలను సిటీలోనే షాపింగ్ చేయమని, అలాగే అల్లుడు కోసం కూడా పెళ్లి బట్టలు తీసుకోమని మనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసాం. మీ ఇద్దరికి నచ్చినవి తీసుకోండి, అలాగే ధరణి కోసం మంచి హాఫ్ శారీ తీసుకోమని చెప్తారు సుమతి నాన్నగారు. సరే అని చెప్పి ఆ విషయం ధరణితో మాట్లాడుతూ ఉండగా మానస్ కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతాడు. మానస్కు కాఫీ ఇస్తుంది ధరణి. ఏంటన్నయ్య, కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా ఆఫీస్ అని ఫైల్స్ అని తిరుగుతున్నావు అంటూ అతని చేతిలో ఉన్న ఫైల్స్ చూస్తూ అంటుంది ధరణి కొంచెం బాధగా. కంపెనీకి ఒక ఎంప్లాయీగా మన అవసరం ఉంది. అది కూడా ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా మన వంతుగా శాలరీ కోసం కాకుండా వర్క్ సాటిస్ఫాక్షన్ కోసమైనా చేయాల్సి వస్తుంది ధరణి. నేను ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నాను. నన్ను ఒక ఎంప్లాయీగా కాకుండా సొంత మనిషిలా చూస్తారు విజయ్ గారు ఇంకా కిషోర్. అలాంటప్పుడు వారి అవసరాల్లో పనిలో నేను భాగం పంచుకుంటాను. అయినా పెళ్ళికి ఊరెళ్తే మళ్ళీ వచ్చే వరకు ఖాళీనేగా, అందుకే ఇప్పుడు అయినా కొంచెం వర్క్ చేయాలని అనుకుంటున్నాను చెప్తాడు. అతని మాటలకు చిన్నగా నవ్వి, సరే అన్నయ్య, ఫైల్స్ ఏవో నాకు కూడా చూపించి వర్క్ ఏంటో చెప్పు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటుంది ధరణి. అవునా అంటూ ధరణికు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా వాళ్ళు ల్యాప్టాప్లో బిజీగా ఉంటే సుమతి డిన్నర్ రెడీ చేసి వాళ్ళని పిలుస్తుంది. ముగ్గురు కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకుని మానస్ ఫ్లాట్కి వెళ్తే ధరణి కాసేపు వర్క్ చేసుకుని తర్వాత నిద్రపోతుంది. కిషోర్ కమ్ ఫాస్ట్. అప్పటికే రెడీ అయ్యి హాల్లో ఉన్న విజయ్ పిలుస్తాడు కిషోర్ని. వస్తున్నా బావా. ఇంకా బెడ్రూమ్లో డ్రెస్అప్ అవుతూ బదిలిస్తాడు. ఓన్లీ 5 minutes డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తూ చెప్పి సునంద గారు పెడుతున్న బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాడు విజయ్. అబ్బా అంటూ సౌమ్యను చూస్తూ, నీకు నేను మొగుడైతే నీ అన్న నాకు మొగుడై కూర్చున్నాడేంటే కోపంగా చెప్తాడు. పాపం ఆఫీస్ నుండి లేట్ నైట్ రావడం, మళ్ళీ ఉదయాన్నే లేచి ఆఫీస్కి పరిగెత్తడం, వారం నుండి ఇదే వరుస. ఓ అయితే మా అన్నయ్యకు కంగ్రాట్స్ చెప్పేసి వస్తాను, ఉండండి చిలిపిగా కిషోర్ని చూసి చెప్తుంది సౌమ్య. కంగ్రాట్సా? దేనికి? బ్లాంక్గా ఫేస్ పెట్టి అడుగుతాడు కిషోర్. అదేనండి, అన్నయ్యకు తమరు భార్య అయ్యారుగా, అందుకని నవ్వు ఆపుకుంటూ బయటకు వెళ్ళడానికి వస్తూ చెప్తుంది. ఒసేయ్, పొద్దున్నే ఇలా తగులుకున్నారేంటే మీరిద్దరూ? వాడేమో ఆఫీస్లో, నువ్వేమో ఇంట్లో అంటూ వెళ్తున్న సౌమ్యను ఆపేసి డోర్ లాక్ చేస్తాడు కోపంగా సౌమ్యను చూస్తూ. అయ్యో అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళండి కంగారుగా చూస్తుంది. ఇప్పటి వరకు బెదిరించి ఇప్పుడు ఎందుకు ఆ కంగారు? కొంటెగా ఆమెను చూస్తూ దగ్గరగా వచ్చి తనని గోడకు లాక్ చేస్తాడు. ఏం చేస్తున్నారు మీరు? అతని వెచ్చని ఊపిరి తనను తాకుతుండడంతో కళ్ళు రెండు పెద్దవిగా చేస్తూ చెప్తుంది. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి అదుముకుంటూ ఇద్దరి ఆదరాలను ఒకటి చేస్తాడు. 3 నిమిషాల తర్వాత వదిలి ఆమెను చూసి కన్ను కొడుతూ, ఇప్పుడు వెళ్ళి చెప్పు మీ అన్నకు అని నవ్వుతూ ఆఫీస్ బ్యాగ్ తీసుకుని కిందకు వెళ్తాడు. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కు స్టార్ట్ అవుతారు విజయ్ కిషోర్లు. ముందుగానే ఆఫీస్కు వచ్చిన మానస్ సిస్టమ్ ఓపెన్ చేసి ఫైల్స్ అన్ని చెక్ చేస్తుండగా ఒక ఫైల్ మిస్ అవుతుంది. వెంటనే తను నిన్న ధరణి చేతికి ఇచ్చి కంప్లీట్ చేయమని చెప్పి అక్కడే మర్చిపోయి ఆఫీస్కు వచ్చేసిన సంగతి గుర్తొచ్చి, అబ్బా ఇప్పుడెలా? అది ఇంపార్టెంట్ ఫైల్ కదా, ఇప్పుడు నేను వెళ్ళి తీసుకుని వచ్చేసరికి లేట్ అవుతుంది, ఎలా అని ఆలోచిస్తూ, కిషోర్ వాళ్ళు ఇంకా రాలేదు కదా, తనకి ఫోన్ చేసి చెప్తే వచ్చేటప్పుడు తీసుకుని వస్తాడు అని కిషోర్కి ఫోన్ చేసి చెప్తాడు. అడ్రస్ షేర్ చేయి వస్తూ తెచ్చేస్తాలే అంటూ ఫోన్లో వచ్చిన అడ్రస్ చూస్తూ విషయం విజయ్కి చెప్పి కార్ని యూటర్న్ తిప్పుతూ ధరణి ఇంటి రూట్కి స్టార్ట్ అవుతారు. ధరణి వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు కిషోర్ ఇంకా విజయ్. బావా నేను వెళ్ళి ఫైల్ తీసుకొస్తాను ఉండు అంటూ డ్రైవింగ్ సీట్లో నుండి కార్ దిగుతాడు. ఒక్కసారి బయటకు చూసిన విజయ్కు 5 floors ఉన్న బిల్డింగ్ కనబడుతూ అది డీసెంట్ ఏరియా అని అర్థమై మళ్ళీ లోపలికి తిరిగి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. బయటకు వచ్చిన కిషోర్కు ఫోన్ రావడంతో పక్కకు వచ్చి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. 10 minutes అయినా కిషోర్ రాకపోవడంతో అప్పటికే కోపం చేరిన విజయ్ ఫేస్ ఇంకా అసహనంగా మారి కార్ దిగి చుట్టూ చూస్తాడు. అస్సలు కిషోర్ కనపడితేగా
ఇంకా తనే వెళ్ళాలని డిసైడ్ అయ్యి బిల్డింగ్ గేట్ దగ్గరకు వస్తాడు విజయ్. రాయల్ బ్లూ కలర్ షూట్లో హుందాగా వస్తున్న విజయ్ని చూసి అతనికి ఎదురు వెళ్ళి ఎవరు కావాలి బాబు గారు అంటూ అడుగుతాడు వాచ్మ్యాన్. ధరణి కావాలి. ధరణి గారింటికి వచ్చారా అంటూ ఫ్లాట్ నెంబర్ తను ఏ ఫ్లోర్లో ఉంటుందో చెప్తాడు వాచ్మ్యాన్ విజయ్ని అలాగే చూస్తూ. విజయ్ ఫ్లోర్కు చేరుకుంటాడు. వరుసగా ఒకేలా ఉన్న ఇల్లు, కానీ విజయ్ చూపు ఒక ఇంటి ముందున్న గుమ్మం వైపు ఆగుతుంది. ఇంటి వాకిట్లో వేసిన అందమైన ముగ్గు, గుమ్మానికి ఒకవైపు చిన్ని తులసి కోట, ఇంకోవైపు తమలపాకుల తీగ. విజయ్ అడుగులు ఆ ఇంటి వైపుగా పడతాయి. డోర్ దగ్గరకు వచ్చిన విజయ్ లోపలిగా టీవీ సౌండ్ వినిపిస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఉండేసరికి నాక్ చేస్తాడు. టీవీ వాల్యూమ్ వల్ల లోపల ఉన్న వారికి వినపడక ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఇంకోసారి డోర్ నాక్ చేసిన విజయ్కు ఈసారి కూడా రెస్పాన్స్ రాకపోవడంతో లోపలికి వెళ్తాడు. ఎంట్రన్స్కు హాల్కు మధ్య కొంచెం గ్యాప్ ఉంది. హాల్లో ఉన్నవారు డోర్ దగ్గరకు కనబడరు. అలా 4-5 అడుగులు వేస్తూ వస్తున్న విజయ్కు తనకు ఎదురుగా అటు పక్కకు నిలబడి కళ్ళు మూసి ఉన్న ధరణి కనబడుతుంది. వైట్ కలర్ అనార్కలి, పొడవుగా ఉండి అల్లిన జడ, చేతికి మ్యాచింగ్గా నిండుగా ఉన్న గాజులు. అలాగే నిలబడిన ధరణి మెల్లిగా కన్నులు తెరిచి వినిపిస్తున్న పాటకు అనుగుణంగా హావభావాలతో డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది. డ్యాన్స్ వేస్తూ అటువైపు తిరిగి చూస్తుంది ధరణి. ఎదురుగా వాల్కి ఆనుకొని చేతులు 2 ఫోల్డ్ చేసుకుని తననే చూస్తున్నాడు విజయ్. ధరణి ఒక్క నిమిషం విజయ్ని చూసి అలాగే ఉండిపోతుంది. విజయ్ని చూస్తున్న ధరణికి తనకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి. విజయ్ మాత్రం సూటిగా చూస్తున్నాడు ఆమెని. ఆమె ముఖంలో ఏదో తెలియని బాధ స్పష్టంగా కనబడుతుంది అతనికి. అలా చూస్తూ ముందుకు వెళ్ళాలనుకున్నంతలో విజయ్ అంటూ పిలుస్తాడు కిషోర్. విజయ్ వెళ్ళడం చూసిన కిషోర్ అతనింకా రాకపోవడంతో తన కోసం వస్తాడు. ఒక క్షణం ధరణిని చూస్తాడు విజయ్. అప్పటి వరకు అతన్నే చూస్తున్న ధరణి విజయ్ ముందుకు వస్తున్నాడనడంతో తల కిందకు వంచేస్తుంది. కాసేపు అలాగే ధరణిని చూసి ఇక తను చూడదని అర్థమై వెనక్కు తిరిగి ఫాస్ట్గా కింద కార్ దగ్గరకు వెళ్ళి లోపల కూర్చొని కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాడు విజయ్. కిషోర్ సుమతికి ఫైల్ గురించి చెప్పడంతో ఫైల్ తీసుకుని వచ్చి కిషోర్కి ఇస్తుంది. ఫైల్ తీసుకుంటూ ధరణిని చూసి ఏమైంది ధరణి, నీ ఫేస్ ఏంటి అంత డల్గా కనబడుతుంది అని అడుగుతాడు కిషోర్. వెంటనే ధరణి నార్మల్ అవుతూ ఏం లేదు కిషోర్ గారు, నైట్ లేట్గా నిద్రపోవడం వల్ల అలా ఉంది అని చెప్తూ బాబు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. ఫైన్ ధరణి అని చెప్పి ఫైల్ ఒకసారి చెక్ చేస్తాడు. కిషోర్ గారు కాఫీ తాగి వెళ్ళండి అడుగుతూ కిచెన్లోకి వెళ్ళబోతున్న ధరణికి ఇప్పుడేం వద్దు ధరణి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా తాగుతాను. విజయ్ నా కోసం వెయిట్ చేస్తుంటాడు, కింద లేట్ చేస్తే కోపం వస్తుంది తనకి అని చెప్తాడు. విజయ్ అని వినిపించేసరికి కామ్ అవుతుంది ధరణి. మానస్ ఫైల్ మర్చిపోయిన విషయం చెప్పి సరే వెళ్ళి వస్తాను ధరణి అంటూ బయటికి వస్తాడు. వెనకే వచ్చి కిషోర్ కిందకు వెళ్ళడంతో బయట ఉన్న బాల్కనీ నుండి కిందకు చూస్తుంది ధరణి. కళ్ళు 2 మూసి సీట్కు తల ఆనించి కూర్చొని ఉన్న విజయ్ కనబడతాడు ధరణికి. కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న అతనికి తనని ఎవరో చూస్తున్నారని అర్థమై కళ్ళు తెరిచి చూడగా బాల్కనీ నుంచి తననే చూస్తున్న ధరణి కనబడుతుంది. సూర్యకిరణాలు పడుతూ పసిడి బొమ్మలా మెరిసిపోతూ కనబడుతున్న ఆమెని అలా అద్భుతంగా చూస్తూ ఉంటాడు. ఒక్క క్షణం మళ్ళీ కలవరం ఇద్దరి మనసుల్లో. ఇంతలో కిషోర్ వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. విజయ్ ధరణిని చూస్తూ మళ్ళీ కళ్ళు మూసి మౌనాన్ని ఆశ్రయిస్తే ధరణికి మాత్రం విజయ్ తన కళ్ళ నుండి మాయమయ్యేసరికి ఏడుపు తన్నుకొస్తుంటే దాన్ని బలవంతంగా ఆపుకుంటూ మెల్లిగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైంది విజయ్, ధరణిని చూసిన ప్రతిసారి ఎందుకు నీ మనసును కంట్రోల్ చేసుకోవాలని చూస్తావు? స్థిరంగా వస్తాయి కిషోర్ మాటలు. అదే మౌనం విజయ్లో. అలాగే కళ్ళు మూసుకుని ఉన్నాడు. ధరణి మీద నీ అభిప్రాయం ఏంటి విజయ్? స్టాప్ ఇట్ కిషోర్, నన్ను విసిగించకు. ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు నాకు. ఇంకోసారి మన మధ్య ఈ డిస్కషన్ ఉండకూడదు అసహనం, కోపం, బాధతో అంటాడు విజయ్. కిషోర్ కూడా విజయ్ని ఇక అడగదలుచుకోలేక సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి చేరుకుంటారు. విజయ్ ఫాస్ట్గా తన ఛాంబర్కి వెళ్ళి అరగంట వరకు ఎవరూ తనని డిస్టర్బ్ చేయొద్దని మానస్కు చెప్పి తన పర్సనల్ రూమ్కు వెళ్ళిపోతాడు. ఏం అర్థం కాక మానస్ కిషోర్ని చూస్తుంటాడు. కిషోర్ కూడా మానస్తో మాట్లాడకుండా సైలెంట్గా తన క్యాబిన్కి వెళ్తాడు.